హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అశ్వినీస్ వరల్డ్. ఈరోజు వీడియో వచ్చేసి మా శిఖర పాపకి స్కూల్లో అయితే గోపికమ్మలక రెడీ చేయమని చెప్పారు. సో ప్రీవియస్ వీడియోలో మీరు చూసినట్టయితే మేమైతే షాపింగ్ పోయి తనకు కావాల్సినవన్నీ అయితే తీసుకొచ్చినాం. త్వరగా స్నానం చేసేసి పాలు తాగేసి ఇంకా జుట్టు అయితే వేసేసుకుంటుంది. మీకు తెలిసినంత వరకు అమ్మాయిలని రెడీ చేయాలి అంటే చాలా టైం పడుతుంది. యాక్చువల్గా మనం రెడీ అవ్వాలంటేనే కొన్ని గంటలు పడుతుంది. అలాంటిది చిన్న పిల్లల్ని రెడీ చేయాలంటే ఇంకా చాలా కష్టంగా రెడీ చేయాల్సి ఉంటుంది. సో మా షోని పాప అయితే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఫైనల్ లుక్ అయితే వస్తుంది. సో జుట్టు అయితే ఇలా వేసేసారు. తనది చిన్న జుట్టు ఉంది కాబట్టి కొంచెం కష్టమైందనమాట జుట్టు వేయడానికి. సో ఫైనల్ లుక్ అయితే చాలా బాగా వచ్చింది. మా బుజ్జి తల్లికి నా డిస్టే తగిలేటట్టు ఉందండి. ఆబ్వియస్లీ అమ్మ రెడీ చేస్తుంది ఫస్ట్ కాబట్టి తల్లి డిస్టే కొంచెం తగులుతుంది. సో నా డిస్ట్ అయితే ఫస్ట్ తగిలిందనమాట. సో మా బుడ్డి పాపకి వెళ్ళేసరికి నేనైతే డిస్ట్ తీసేసిన. అండ్ ఫైనల్గా మా చిన్న పాపను రెడీ చేయడానికి మాత్రం చాలా కష్టమైంది. ఎందుకంటే ఎటు పెట్టినా సరే కదిలిస్తుంది అనమాట. జుట్టు వేసినా సరే, బొట్టు పెట్టినా సరే చాలా కదిలిస్తుంది అనమాట. సో ఫైనల్గా అయితే నేను చాలా కష్టంగా అయితే రెడీ చేసేసాను క్లిప్స్ పెట్టడానికి. ఎందుకంటే చిన్న జుట్టు ఉంది కాబట్టి చాలా కష్టమైంది. అండ్ ఇంకా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో మా బుడ్డి పాప. కమ్మలు, ముక్కు పుడక పెట్టగానే, సో ఆడపిల్లలకి ముక్కు పుడకనే అందం కాబట్టి చిన్ని తల్లికి ముక్కు పుడక పెట్టగానే ఎంత అందంగా కనిపిస్తుందో. స్కూల్లో సెలబ్రేషన్స్ ఉన్నాయి అని చెప్పేసరికి ఇంకా ఫాస్ట్గా అయితే మా బుడ్డి పాపని అయితే రెడీ చేసేసారు. సో అమ్మాయిలు ఎక్కడైనా బయటికి వెళ్తున్నారు అన్నా సరే, లేదంటే అకేషన్స్ ఉన్నా సరే ఎంత బాగా రెడీ అవుతారో మీకు కూడా తెలుసు. అదే ఇంట్లో ఉంటే పెళ్ళైన వాళ్ళు నైటీల మీద, చిన్న పాపలు టీషర్ట్ ప్యాంట్ మీద ఉంటారు. సో ఇట్లాంటి అకేషన్స్ అప్పుడు మాత్రం కొన్ని గంటలు కాదండి, నేనైతే మార్నింగ్ 7:30కి అయితే స్టార్ట్ చేశాను. సో మా చిన్ని తల్లిని రెడీ చేయడానికి 9 అయితే అయిపోయిందనమాట. చూడ్డానికి ఇలానే ఉంటుంది కానీ ఈజీగానే అయిపోతుంది అని అనుకుంటాము. కానీ పిల్లలు మాత్రం చాలా కష్టంగానే రెడీ చేయాల్సి ఉంటుంది. ఒక దిక్కు జుట్టు వేస్తే ఇంకో దిక్కు, ఒక దిక్కు పౌడర్ వేస్తే ఇంకో దిక్కు, ఒక దిక్కు బొట్టు పెడితే ఇంకో దిక్కు. సో చాలా కష్టంగా అయితే రెడీ చేయాలి. అండ్ చెప్పాలంటే మా చిన్ని తల్లి అంత కష్టమైతే పెట్టలేదు. ఆబ్వియస్లీ లైట్గా ఇటు జరగాలి అటు జరగాలని జుట్టుకే కొంచెం టైం పట్టింది. అండ్ చూసారు కదండి ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుందో. నా చిన్ని తల్లికి నాడిస్టే తగిలేటట్టుంది. సో మీలో మీ పాప వాళ్ళు ఎవరైనా సెలబ్రేషన్ చేశారా? ఒకవేళ మీ పిల్లల్ని అయితే గోపికలాగా రెడీ చేశారా? సో రెడీ చేశారంటే కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి ఎలా రెడీ చేశారో. సో చూసేయండి ఎంత బంగారు తల్లి ఎంత ముద్దుగా ఉందో. నాడిస్టే తగిలేటట్టుంది. సో వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.